అనగనగా ఒక పెద్ద అడవిలో విద్యావృక్షం అనే ఒక అద్భుతమైన చెట్టు ఉండేది. వేల సంవత్సరాల నుండి అక్కడే పెరుగుతున్న ఆ చెట్టు దాదాపు 40 అడుగుల ఎత్తు ఉండేది. దాని కొమ్మలు విశాలంగా విస్తరించి ఉండేవి. దాని ఆకులు మెరిసే పచ్చని వజ్రాల్లా కనిపించేవి. ఆ చెట్టుకు ఒక ప్రత్యేకమైన శక్తి ఉండేది. ప్రతి సంవత్సరం 7 రోజుల పాటు పౌర్ణమి నాటి రాత్రి ఆ చెట్టు బంగారు రంగులో వెలిగిపోయేది. ఆ బంగారు కాంతి తాకిన జంతువులు మరియు పక్షులు మాయా శక్తులను పొందేవి. వాటికి మానవ భాషలో మాట్లాడే శక్తి, ఆకాశంలో ఎగిరే శక్తి మరియు ఇంకా అనేక అద్భుతమైన శక్తులు లభించేవి. ఒక సంవత్సరం చిన్నారి అనే ఒక చిన్న కుందేలు ఆ అడవిలో దారి తప్పింది. చిన్నారి తెల్లని మెరిసే జుట్టుతో, గులాబీ రంగు చెవులతో, ముద్దుగా ఉండే గోధుమ రంగు కళ్లతో చాలా అందంగా ఉండేది. ఆమె తన కుటుంబంతో కలిసి గడ్డి తినడానికి వెళ్లి గమనించకుండా అడవి లోపలికి వెళ్లిపోయింది. అది అడవిలో తిరుగుతూ ఉండగానే చీకటి పడింది. చిన్నారికి చాలా భయం వేసింది. నేను నా కుటుంబాన్ని ఎలా కనుగొనగలను? ఈ పెద్ద అడవిలో దారి ఎలా కనుగొనగలను అని ఆలోచిస్తూ చిన్నారి ఏడవసాగింది. అదే సమయంలో విద్యావృక్షం బంగారు కాంతితో వెలిగిపోసాగింది. ఆ కాంతి చంద్రకాంతి కంటే ప్రకాశవంతంగా, సూర్యకాంతి కంటే వెచ్చగా ఉండేది. ఆ కాంతి చూసి చిన్నారి తన చిన్న కాళ్లతో గంతులేస్తూ ఆ చెట్టు వైపు వెళ్లసాగింది. ఆ బంగారు కాంతి చిన్నారిని తాకగానే ఆశ్చర్యకరంగా చిన్నారికి మానవ భాష అర్థమవ్వసాగింది మరియు మాట్లాడగలిగింది. ఓ, ఇదేమిటి? నేను మాట్లాడగలుగుతున్నాను! చిన్నారి ఆశ్చర్యంతో గంతులేస్తూ అరిచింది. తన గొంతు నుండి వచ్చిన మాటలు విని ఆమె ఆశ్చర్యచకితురాలైంది. స్వాగతం, చిన్నారి అని ఒక మృదువైన స్వరం వినిపించింది. చిన్నారి చూసింది. అది సాగర్ అనే ఒక పెద్ద గుడ్లగూబ. బూడిద రంగు రెక్కలతో, లావుపాటి నల్లని కళ్లతో, జ్ఞానంతో నిండిన చూపులతో సాగర్ ఒక పెద్ద కొమ్మపై కూర్చుని ఉన్నాడు. నీవు విద్యావృక్షం కాంతిని పొందావు. ఇప్పుడు నీకు మాయా శక్తులు వచ్చాయి. నేను కూడా ఆ కాంతి వల్లనే మాట్లాడగలుగుతున్నాను. నిజమేనా? చిన్నారి ఆశ్చర్యంతో అడిగింది. కానీ నేను నా కుటుంబాన్ని కనుగొనాలి. నేను అడవిలో దారి తప్పాను. వారు నన్ను వెతుకుతూ ఉంటారు. చింతించకు, సాగర్ తన రెక్కలను చాపి చెప్పాడు. మేము నీకు సహాయం చేస్తాము. వచ్చు, నేను నిన్ను మా స్నేహితుల వద్దకు తీసుకెళతాను. ఈ అడవిలో చాలామంది మాయా శక్తులు ఉన్న జంతువులు మరియు పక్షులు ఉన్నాయి. మేమంతా కలిసి నీకు సహాయం చేస్తాము. సాగర్ చిన్నారిని తీసుకుని విద్యావృక్షం దగ్గరకు వెళ్ళాడు. ఆ చెట్టు చుట్టూ చాలా జంతువులు మరియు పక్షులు సమావేశమై ఉన్నాయి. అక్కడ నెమళ్ళు, చిరుత పిల్లులు, పిచ్చుకలు, ఇతర కుందేళ్లు, నక్కలు, అన్ని రకాల జంతువులు ఆ బంగారు కాంతిలో నృత్యం చేస్తున్నాయి, పాటలు పాడుతున్నాయి. అవన్నీ మాయా శక్తులతో ఉన్నాయి. స్నేహితులారా, ఇది చిన్నారి. ఇది దారి తప్పి అడవిలోకి వచ్చింది. దీనికి తన కుటుంబాన్ని కనుగొనడానికి మన సహాయం కావాలి, సాగర్ గట్టిగా చెప్పాడు. నేను సహాయం చేస్తాను. చంద్ర అనే ఒక నెమలి ముందుకొచ్చింది. నీలం మరియు ఆకుపచ్చ రంగులతో మెరిసిపోయే రెక్కలతో, దీర్ఘమైన ఈకలతో చంద్ర చాలా అందంగా ఉంది. నేను ఆకాశంలో ఎగిరి చుట్టుపక్కల ప్రదేశాలను గమనిస్తాను. నాకు ఆకాశం నుండి చూడగలిగే శక్తి ఉంది. నేను కూడా వస్తాను, రాజు అనే ఒక చిరుత పిల్లి అన్నాడు. పసుపు రంగు శరీరంపై నల్లని చుక్కలతో, బలమైన కండరాలతో రాజు చూడటానికి బలంగా, ధైర్యంగా ఉన్నాడు. నా వేగం మరియు శక్తితో చిన్నారికి రక్షణ ఇస్తాను. ఈ అడవిలో చాలా ప్రమాదాలు ఉన్నాయి, ముఖ్యంగా చిన్న కుందేళ్లకు. నేను మార్గాన్ని చూపిస్తాను, అమల అనే ఒక చిన్న పిచ్చుక అంది. గోధుమ రంగు రెక్కలు, తెలుపు రంగు పొట్ట ఉన్న అమల చిన్నగా కనిపించినా చాలా తెలివైనది. నాకు ఈ అడవిలోని ప్రతి మార్గం తెలుసు. నేను ప్రతిరోజు అడవి అంతా తిరుగుతాను. ఆ రాత్రి అంతా చిన్నారి ఈ కొత్త స్నేహితులతో కలిసి ఆడుకుంది, కబుర్లు చెప్పుకుంది. వారు కలిసి విద్యావృక్షం చుట్టూ నృత్యం చేశారు, పాటలు పాడారు. చిన్నారి తన కుటుంబం గురించి, తాను ఎలా వేగంగా పరిగెత్తగలదో, తాను ఎలా చక్కగా గంతులు వేయగలదో వారికి చెప్పింది. కుందేలుగా,
చిన్నారి అద్భుతమైన వినికిడి సామర్థ్యాన్ని, మంచి వాసన చూసే శక్తిని కలిగి ఉంది. ఆ బంగారు రాత్రిలో వారు విద్యావృక్షం కింద కలిసి నిద్రపోయారు. తెల్లవారగానే వారంతా చిన్నారి కుటుంబాన్ని వెతకడానికి బయలుదేరారు. చంద్ర ఆకాశంలో ఎగురుతూ మార్గదర్శకంగా ఉంది. రాజు, చిన్నారి మరియు అమల నేలపై నడుస్తున్నారు. సాగర్ కూడా కొన్నిసార్లు ఎగిరి, కొన్నిసార్లు నడుస్తూ వారితో వచ్చాడు. వారు అడవిలో ముందుకు వెళుతున్నప్పుడు ఒక పెద్ద నదిని దాటవలసి వచ్చింది. ఆ నది ప్రవాహం వేగంగా, భయంకరంగా ఉంది. మనం దీన్ని ఎలా దాటగలం? చిన్నారి భయంతో అడిగింది. నేను ఈదగలను, కానీ ఈ ప్రవాహం చాలా వేగంగా ఉంది. నేను ఉన్నాను కదా, ఒక పెద్ద స్వరం వినిపించింది. అది మహేష్ అనే ఒక పెద్ద ఏనుగు. మహేష్ బూడిద రంగు శరీరంతో, పెద్ద దంతాలతో, బలమైన తొండంతో చాలా గొప్పగా కనిపించాడు. నేను మిమ్మల్ని నదిని దాటించగలను. విద్యావృక్షం మాయా శక్తితో నేను నీటిపై నడవగలను. మహేష్ అందరినీ తన వీపుపై ఎక్కించుకుని జాగ్రత్తగా నదిని దాటాడు. చిన్నారి భయంతో మహేష్ వీపుపై గట్టిగా పట్టుకుంది. నీటిపై నడుస్తున్నప్పుడు అతని కాళ్ళు కూడా ముంచుకోలేదు. అవి నీటిపై తేలుతూ ఉన్నాయి. నదిని దాటిన తరువాత వారికి ఒక పెద్ద గుహ కనిపించింది. గుహ ముఖద్వారం కొన్ని విచిత్రమైన గుర్తులతో, రంగులతో అలంకరించబడి ఉంది. ఆ గుహలో చాలా ప్రమాదం ఉంది, అమల హెచ్చరించింది. అక్కడ మాయా రాక్షసి నివసిస్తుంది. ఆమె విద్యావృక్షం శక్తిని దొంగిలించాలని చూస్తుంది. ఎన్నో సంవత్సరాలుగా ఆమె ఈ అడవిలో పెను భయాన్ని సృష్టిస్తోంది. కానీ మనం ఆ గుహను దాటి వెళ్ళాలి. అది మన మార్గంలో ఉంది, రాజు చెప్పాడు. ఇంకో దారి లేదు. ఒక ప్రణాళిక వేయాలి. వారు ఆలోచిస్తున్నప్పుడు గుహ నుండి ఏదో భయంకరమైన స్వరం వినిపించింది. ఎవరు అక్కడ? నా గుహ వద్దకు ఎవరు వచ్చారు? అది మాయా రాక్షసి స్వరం. భయపడకండి, చిన్నారి చెప్పింది. నేను ఒక ఆలోచన కలిగి ఉన్నాను. నన్ను పంపించండి. నేను ఏదో ప్రయత్నిస్తాను. కానీ సాగర్ ఆందోళన చెందాడు. చిన్నారి, అది చాలా ప్రమాదం. మాయా రాక్షసి చాలా దుష్టురాలు. ప్రతి గుండెలోనూ ఒక మంచి భాగం ఉంటుంది, చిన్నారి చెప్పింది. నేను ప్రయత్నించి చూస్తాను. నేను చిన్న కుందేలును, కాబట్టి ఆమె నాకు హాని చేయకపోవచ్చు. చిన్నారి గుహ వద్దకు వెళ్లి తన చెవులను ముందుకు సాగదీసి నెమ్మదిగా గుహ లోపలికి చూసింది. మాయా రాక్షసి బయటకు వచ్చి చిన్నారిని చూసింది. ఆమె పొడవైన జుట్టు, ముదురు నీలం రంగు చర్మం, ముళ్లతో నిండిన చేతులతో భయంకరంగా కనిపించింది. ఒక కుందేలు? ఇది ఏమిటి అని ఆశ్చర్యపోయింది. నీవు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నేను దారి తప్పాను, చిన్నారి నమ్రంగా చెప్పింది. నాకు నా కుటుంబాన్ని కనుగొనాలి. దయచేసి మమ్మల్ని నీ గుహను దాటనివ్వు. మాయా రాక్షసి కోపంగా చూసింది. ఎవరూ నా గుహను దాటలేరు. నేను నిన్ను తినివేస్తాను. కానీ చిన్నారి భయపడకుండా తన చిన్న ముక్కును మాయా రాక్షసి చేతుల్లో రుద్దడం ప్రారంభించింది. చిన్నారి అంత ముద్దుగా, నిష్కల్మషంగా ఉందికి మాయా రాక్షసి కోపం నెమ్మదిగా తగ్గిపోసాగింది. ఆమె నవ్వుతూ చిన్నారిని ప్రేమగా నిమిరింది. నీవు చాలా ముద్దుగా ఉన్నావు, మాయా రాక్షసి చెప్పింది. నేను నిన్ను బాధ పెట్టను. ఇన్ని సంవత్సరాలుగా ఎవరూ నాతో ఇలా ప్రేమగా ప్రవర్తించలేదు. మేము నా కుటుంబాన్ని వెతుకుతున్నాము, చిన్నారి చెప్పింది. నీవు మాకు సహాయం చేస్తావా? నీవు కూడా మాతో రావచ్చు. మనం స్నేహితులం అవుదాం. మాయా రాక్షసి కొద్దిసేపు ఆలోచించింది. ఆమె కళ్లలో కన్నీరు కనిపించింది. చాలా సంవత్సరాలుగా నాకు స్నేహితులు లేరు. అందరూ నాకు భయపడతారు. నేను ఒంటరినై కోపంతో ఉన్నాను. నీవు నా మొదటి స్నేహితుడివి. మాయా రాక్షసి కన్ననీరు పెట్టుకోవడం ప్రారంభించింది. బాధపడకు, చిన్నారి చెప్పింది. ఇప్పుడు నేను నీ స్నేహితురాలిని. మనం అందరం కలిసి ప్రయాణిద్దాం. మా స్నేహితులు కూడా నీతో స్నేహం చేస్తారు. మాయా రాక్షసి సంతోషంగా ఒప్పుకుంది. ఆమె పేరు మాయా. ఆమె కూడా మాయా శక్తులు కలిగి ఉంది. కానీ ఆమె ఎప్పుడూ ఈ శక్తులను చెడు పనులకు ఉపయోగించలేదు.
ఆమె వాస్తవానికి కేవలం ఒంటరిగా ఉంది. ఆ ఒంటరితనమే ఆమెను కోపంగా మరియు దుఃఖంగా చేసింది. మాయా తన భయంకర రూపాన్ని మార్చుకుంది. ఇప్పుడు ఆమె ఒక సాధారణ స్త్రీలా కనిపించింది. నీలం రంగు జుట్టు, లేత నీలం రంగు చర్మంతో. ఆమె కూడా వారితో కలిసి ప్రయాణించడం ప్రారంభించింది. ఆమె మాయా శక్తులతో వారందరికీ దారిలో ఎదురయ్యే అనేక అడ్డంకులను అధిగమించడంలో సహాయపడింది. వారి ప్రయాణంలో వారు ఒక దట్టమైన పొదల ప్రాంతాన్ని దాటవలసి వచ్చింది. మాయా తన చేతిని ఉపయోగించి ఆ పొదలను తొలగించేలా చేసింది. వారికి దారి ఏర్పరిచింది. వారు ఒక పెద్ద కొండను ఎక్కవలసి వచ్చినప్పుడు మాయా వారందరినీ గాలిలో తేలేలా చేసి కొండపైకి తీసుకెళ్ళింది. చివరికి వారు ఒక చిన్న గుహల ప్రాంతానికి చేరుకున్నారు. చిన్నారి కుటుంబం ఆ గుహల్లో ఒకదానిలో నివసిస్తోంది. చిన్నారి తన కుటుంబ గుహను గుర్తుపట్టింది. అది మా ఇల్లు. చిన్నారి సంతోషంగా గంతులేస్తూ అరిచింది. నా అమ్మ, నాన్న, అక్కలు, తమ్ముళ్ళు అక్కడే ఉన్నారు. కానీ నాకు చాలా దుఃఖంగా ఉంది. నేను మిమ్మల్ని వదిలి వెళ్ళాలా? మీరంతా నా చాలా మంచి స్నేహితులైపోయారు. చింతించకు చిన్నారి, సాగర్ చెప్పాడు. మేము ఇక్కడే ఉంటాము, అడవిలో. ప్రతి పౌర్ణమి నాటి రాత్రి మేము నిన్ను చూడటానికి వస్తాము. ఇక్కడ నీ ఇంటి వద్ద కలుసుకుందాం. మేమంతా స్నేహితులం కదా. మరియు విద్యావృక్షం మాయా శక్తితో మనం ఎప్పుడూ ఒకరితో ఒకరు మాట్లాడుకోగలం. చిన్నారి సంతోషంగా తన స్నేహితులను కౌగలించుకుంది. ధన్యవాదాలు స్నేహితులారా, మీరు నాకు ఎంతో సహాయం చేశారు. మీ లేకుండా నేను ఈ ప్రయాణం చేయలేకపోయేదాన్ని. మాయా కూడా చిన్నారిని కౌగలించుకుంది. నేను ఇప్పుడు ఒంటరిగా లేను. నాకు స్నేహితులు ఉన్నారు. నీవు నా హృదయాన్ని మార్చావు చిన్నారి. నీ క్షమాగుణం, ప్రేమ నన్ను ఒక కొత్త వ్యక్తిగా మార్చాయి. నేను ఇకపై ఎవరికీ హాని చేయను. చిన్నారి తన కుటుంబ గుహ వైపు పరిగెత్తింది. ఆమె తల్లిదండ్రులు, అక్కలు, తమ్ముళ్ళు ఆమెను చూసి చాలా సంతోషించారు. చిన్నారి, నువ్వు తిరిగి వచ్చావా? మేము నిన్ను ఎంతో వెతికాము. నీవు ఎక్కడికి వెళ్ళావు? ఆ రాత్రి చిన్నారి తన కుటుంబంతో సుఖంగా నిద్రపోయింది. చంద్ర, రాజు, అమల, సాగర్, మహేష్ మరియు మాయా అందరూ అడవిలోని విద్యావృక్షం వద్దకు తిరిగి వెళ్ళిపోయారు. ప్రతి పౌర్ణమి నాడు చిన్నారి తన కుటుంబం గమనించని సమయంలో బయటకు వచ్చి తన స్నేహితులతో కలుసుకుంటుంది. వారంతా కలిసి విద్యావృక్షం వద్ద ఆడుకుంటారు, కలిసి నవ్వుతారు. ఆ బంగారు కాంతి వారిని ప్రతి పౌర్ణమి నాడు కాపాడుతూ ఉంటుంది, వారి స్నేహాన్ని బలపరుస్తూ ఉంటుంది. ఇలా స్నేహం, ప్రేమ, సహాయం యొక్క శక్తి ఎంత గొప్పదో అన్ని జీవులకు తెలిసిపోయింది. తొలగించలేని అడ్డంకులు, దాటలేని కష్టాలు అనేవి ఉండవని, నిజమైన స్నేహంతో ఏదైనా సాధించవచ్చని అందరూ నేర్చుకున్నారు. స్నేహం అన్ని అడ్డంకులను అధిగమిస్తుంది.